శ్రీ గురు చరిత్ర అధ్యాయము 42. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. వారిద్దరూ కాశీ చేరిన తర్వాత త్వష్టకు అవధూత బోధించిన కాశీ యాత్ర విధానం గురించి నామధారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు. విశ్వేశ్వరుని దర్శనము, అంతర్గృహయాత్ర, దక్షిణోత్తర మానసయాత్ర, పంచక్రోశయాత్ర, స్నానము, దానము, అర్చన, శ్రాద్ధము, అన్నపూర్ణ, విశ్వేశ్వర, బిందుమాధవ, దుండి వినాయక, దండపాని, కాలభైరవ, గుహకాశి, మణికర్ణిక మొదలైనవి దర్శించి పూజ చేసి నీ పేరు మీదుగా ఒక లింగ ప్రతిష్ఠ చేసుకో. ఇలా చేస్తే నీ గురుభక్తి దృఢమై ఈశ్వర సాక్షాత్కారం అవుతుంది. కనుక నీవు నిస్సందేహంగా నీ మనస్సులో గురు చరణాలను స్థిరంగా నిలుపుకో అని చెప్పి రెప్పపాటులో అవధూత అదృశ్యమయ్యారు. త్వష్ట ఆశ్చర్యచకితుడై, ఆహా, ఈ మహాత్ముడు నా గురుకృప వలన సాక్షాత్కరించిన విశ్వేశ్వరుడే, సందేహం లేదు. తనను నేను ఆరాధించకున్నా ఆయన ప్రసన్నుడవటం గురుకృప వలనే కదా, లేకపోతే ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసిన ప్రసన్నుడు కాని ఈశ్వరుడు నాకెందుకు ప్రసన్నుడవుతాడు అనుకుని యథావిధిగా కాశీయాత్ర, లింగ ప్రతిష్ఠ చేశాడు. అతడు ధ్యానించగానే విశ్వనాథలింగంలో శంకరుడు దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు. అతడు తన గురువు, గురుభార్య మొదలైన వారు అడిగినవి విన్నవించాడు. శంకరుడు వరమిచ్చి, నాయన, నీ గురుభక్తికి మెచ్చాను. నీవు విశ్వకర్మ అనే సృష్టికర్తవు అవుతావు అని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు. త్వష్ట సంతోషించి తన గురువు, గురుపత్ని, పిల్లలు కొరినవన్నీ సృష్టించి సమర్పించుకున్నాడు. గురువు సంతోషించి అతనికి జ్ఞానము, సర్వసిద్ధులు, నవనిధులు, యశస్సు కలిగేలా ఆశీర్వదించారు. కనుక గురుభక్తి వలన సాధ్యం కానిది ఏమీ లేదు. గురుభక్తునికి ముగ్గురు మూర్తులు వశులవుతారు. గురువు లేక మోక్షం సిద్ధించదు. శ్రీ గురుడు గురుసేవా ప్రాశస్తం చెప్పడమయ్యేసరికి సూర్యోదయమైంది. సాయం దేవుడు శ్రీ గురునికి నమస్కరించి ఆనంద పారవశ్యంతో, ఓ కృపామూర్తి, నాకిప్పుడు ఒక అపూర్వమైన దర్శనమైంది. మీరీ కథలో భాగంగా కాశీయాత్ర వివరిస్తుంటే నేను మీతో కలిసి కాశీక్షేత్రం దర్శించినట్లు అనుభవమైంది. అది నిద్రావస్థో లేక స్వప్నమో తెలియడం లేదు. జగద్గురు మీ నిజతత్వం తెలియని మూడులకు విశ్వేశ్వరులైన మీరు మానవులుగా కనిపిస్తున్నారు. మీరు ఎక్కడ ఉంటే అదే కాశీ అంటుంటే అతని శరీరమంతా రోమాంచితమై కంఠం గద్గదమైంది. అతడు ఈ విధంగా శ్రీ గురుని స్తుతించాడు. మొదట అద్వయులుగా ఉండి సంకల్పమాత్రాన ఈ బ్రహ్మాండ రూపం ధరించి మరలా దానిని పాలించటానికి అవతరించిన ఓ నృసింహ సరస్వతి, మీ పాద పద్మములకు వందనములు. కలి ప్రభావం వలన ధర్మం నశించి యజ్ఞయాగాదులు కరువైనప్పుడు దేవతల ప్రార్థనను అనుసరించి భూమిపై అవతరించి ధర్మాన్ని పునరుద్ధరిస్తూ లోకానికి జ్ఞానజ్యోతిని అనుగ్రహిస్తున్న ఓ నృసింహ సరస్వతి, మీ పాద పద్మములకు నమస్కారములు. సంసార సాగరంలో మునిగి ఉన్న భక్తులను తరింపచేయటానికి అవతరించి చతుర్థాశ్రమం స్వీకరించి లోకోద్ధారణ చేస్తున్న ఓ నృసింహ సరస్వతి, మీ పాద పద్మములకు నమస్కారములు. స్వామి, మీ చరిత్ర చిత్రమైనది. మీ కీర్తి భూమండలమంతా వ్యాపించింది. మూగవానికి మాట్లాడే శక్తిని అనుగ్రహించారు. గ్రుడ్డివారికి దృష్టి, గొడ్రాలికి సంతానం, ఎండుకట్టెకు ప్రాణం, విధవరాలికి సౌభాగ్యం, భక్తులకు సిరి సంపదలు ప్రసాదించారు. ఓ నృసింహ సరస్వతి, మీ పాద పద్మములకు నమస్కారములు. పాపాన్ని, దారిద్ర్యాన్ని పోగొట్టి జగత్తుకు జ్ఞానజ్యోతి ప్రసాదిస్తూ కామధేనువు మరియు కల్పవృక్షాల వలె భక్తులు కోరినవన్నీ నెరవేరుస్తూ ముముక్షువులకు ముక్తిని కూడా మీరు అనుగ్రహిస్తున్నారు. వేదాలకు కూడా అతీతమైన స్వరూపం గల ఓ నృసింహ సరస్వతి, మీ పాద పద్మములకు నమస్కారములు. ఓ గురుమూర్తి, మీ పాద పద్మములను నిత్యము స్మరించే వారికి సర్వతీర్థక్షేత్రాలను సేవించిన ఫలితము, వాటిని దర్శించిన వారికి వేలాది అశ్వమేధాది యాగాలు చేసిన ఫలితం ప్రసాదిస్తున్న ఓ నృసింహ సరస్వతి, మీ పాద పద్మములకు నమస్కారములు. వేదాలకు కూడా మీ నామ మహత్యం అంతుపట్టనిది. సకల భువనాధిపతులైన మీ పాదద్వయాన్ని నా హృదయ కమలంలో నిలుపుకొని మనసారా మరలా మరలా నమస్కరిస్తున్నాను. ఓ నృసింహ సరస్వతి, మీ పాద పద్మములకు నమస్కారములు. శ్రీ సద్గురు, నన్ను రక్షించు.
వేదాలకు కూడా అంతుపట్టని మీ పరిశుద్ధమైన చరిత్రను నేనేమి వర్ణించగలను? మీరు ఓంకార స్వరూపులు, పంచభూతాలు, సూర్యచంద్రులు, జీవాత్మ అనే 8 రూపాలలో మీరీ విశ్వరూపం ధరించారు. ఓ నృసింహ సరస్వతి, మీ పాద పద్మములకు నమస్కారములు. ఈ కలియుగంలో భక్తులను ఉద్ధరించటానికి దండకమండాలు ధారి అయిన యతీశ్వరుని రూపంలో అవతరించి భీమా అమరజా సంగమంలో శ్రీ నృసింహ సరస్వతి అను పేర నివసించిన శ్రీగురు మీ పాద పద్మములకు నమస్కారములు. ఈ ప్రపంచంలోని భక్తులందరినీ తరింపచేయటానికి, యోగులకు దీక్షను అనుగ్రహించటానికి గానుగాపుర క్షేత్రంలో వెలిసి 4 పురుషార్థాలు ప్రసాదిస్తున్న ఓ నృసింహ సరస్వతి, మిమ్మల్ని స్తుతించడం వలన నాలోని దోషాలన్నింటినీ జయించి మీ పాద పద్మములకు నమస్కరిస్తున్నాను. శ్రీ గురు స్తోత్రమైన ఈ అష్టకాన్ని నిత్యము పఠించిన వారికి బలము, సంపద, సద్బుద్ధి, వర్చస్సు, పుత్ర పౌత్రాభివృద్ధి, ఆయురారోగ్యాలతో కూడిన ఐహిక సౌఖ్యానికి తోడు అటు తర్వాత ముక్తి కూడా లభించగలదు. శ్రీగురుడు సంతోషించి, నాయనా, నీకు కాశీ దర్శనమైంది కదా, ఇందువలన నీ వంశంలో 21 తరాల వారికి కాశీయాత్రా ఫలం సిద్ధించింది. నీవు మా దగ్గరుండి మా పాదసేవ చేసుకో. కానీ అలా చేయాలంటే ఆ మ్లేచ్ఛరాజు సేవలో ఉండకూడదు. కనుక నీ భార్యా బిడ్డలను తీసుకొని వచ్చి గంధర్వ నగరంలో ఉండు అని చెప్పి అతనిని వెంట పెట్టుకొని గ్రామంలోని తమ మఠానికి తిరిగి వచ్చారు. సాయందేవుడు ఆ ప్రకారమే స్వగ్రామానికి వెళ్ళి భార్యా బిడ్డలను తీసుకొని ఒక భాద్రపద శుద్ధ చతుర్దశి నాటికి గంధర్వపురం చేరాడు. అతడు శ్రీగురిని దర్శించి త్రిమూర్తి మాలకాకి మానస సరోవరంలో మునిగి రాజహంస అయినట్లు మీ దర్శన మాత్రం చేతనే మా పాపాలన్నీ నశించిపోతాయి. గంగాజలం పాపాన్ని, చంద్రుడు తాపాన్ని, కల్పవృక్షం దైన్యాన్ని పోగొట్టగలదు. కాని పాప తాప దైన్యాలను మూడింటిని మీ దర్శనమే పోగొట్టగలదు. మీ కృప సర్వ పురుషార్థాలను వెంటనే ప్రసాదించగలదన్న శృతివాక్యము నాకిప్పుడు అనుభవమైంది అని మైమరిచి గంతులేస్తూ తన మాతృభాష అయిన కన్నడంలో ఇలా స్తుతించాడు. భూమిపై భక్తుల పాలిటి భాగ్యనిధి అయి అవతరించిన శ్రీ నృసింహ సరస్వతిని చూడగలిగాను. భక్తితో ధ్యానించే వారికి సుఖమిచ్చే జగత్పతి అయిన మీ చరణ కమలాలు దర్శించగలిగాను. సంసారంలో తపిస్తున్న భక్తులకు అభిష్టాలిచ్చి యోగులకు యోగసిద్ధిని అనుగ్రహించే శ్రీ నరసింహ సరస్వతి దర్శన భాగ్యం నేడు కలిగింది. మహావాక్యాలుగా చెప్పబడిన పరతత్వమే సగుణమై సత్పురుషులను ఉద్ధరించటానికి దండ కమండలములు ధరించి యతి సార్వభౌముడిగా అవతరించిన ఓ నరసింహ సరస్వతి, నేడు నాకు మీ దర్శనమైనది. భక్తపాలుడు, దయాసముద్రుడు అయిన మీ పాదస్పర్శ వలన ఈ గంధర్వపురం భూకైలాసమైనది. అట్టి మీ పాదదర్శనం నేడు నాకు లభించింది. యతులు అనే నక్షత్రాల మధ్య చంద్రుని వలె ప్రకాశిస్తున్న మీ దర్శనం నేడు కలిగింది. మీ యతి రూపంలో భక్తజనుల మహాభాగ్యమే సాకారమై వెలిసింది. వేదాంత తత్వానికి ఆదర్శమైన చరిత్రను చూపే మీ పాదాలను నేడు దర్శించగలిగాను. భక్తులను రక్షించడంలో జాగు చేయని దయాగుణ, నీకు జయము. ఆనంద సముద్రుడు, గంధ పరిమళాలతో శోభిల్లే యోగిజన వల్లభుడు అయిన శ్రీకృష్ణుణ్ణి మీ రూపంలో దర్శిస్తున్నాను. ప్రకృతి పురుషుల అభేదాన్ని నరసింహ ప్లస్ సరస్వతి అను పేర సార్థకమునర్చిన జగద్గురువు రూపంలో సంచరిస్తున్న మహావిష్ణువును నేడు దర్శించుకున్నాను. శ్రీగురుడు ఎంతో సంతోషించి అతనిని, అతని భార్యా బిడ్డలను తమ సన్నిధిలో కూర్చోపెట్టుకుని వాత్సల్యంతో వారి క్షేమ సమాచారాలు విచారించారు. సాయందేవుడు వారందరినీ స్వామికి పరిచయం చేశాడు. అతని కొడుకులిద్దరూ నమస్కరించినప్పుడు ఆయన వారి శిరస్సులపై చేయి ఉంచి ఆశీర్వదించారు. అప్పుడు సాయందేవుని పెద్ద కుమారుడైన నాగనాథుణ్ణి చూపిస్తూ ఆయన, సాయందేవ, ఇతడు సిరి సంపదలతో చిరకాలం జీవిస్తాడు. వీడే మా నిజమైన భక్తుడు, మాకు ప్రీతిపాత్రుడు. వీడి కీర్తి ఎంతగానో విస్తరిస్తుంది. ఇతడు వంశోద్ధారకుడు అవుతాడు. సౌభాగ్యవతి అయిన నీ భార్య పతివ్రత. మీకింకా 4 కొడుకులు కలుగుతారు. మ్లేచ్చుని సేవించడం వలన ఈ పుణ్యం నశిస్తుంది కనుక నీవు అది విడిచిపెట్టి మా వద్దనే ఉండు అని అతని భార్యా పిల్లలను కూడా అందుకు ఒప్పించారు. తర్వాత సాయందేవునితో స్వామి మొదట వీరిని తీసుకొని సంగమానికి వెళ్ళి స్నానం చేసి అశ్వత్థాన్ని పూజించుకొని రాని చెప్పారు. ఆనాడు అనంత పద్మనాభ చతుర్దశి కనుక నది ఒడ్డున ఎందరెందరో అనంత వ్రతం చేసుకొని శ్రీగురుణ్ణి
దర్శించుకోవాలని గంధర్వ నగరం వస్తున్నారు. శ్రీ గురుడు సాయం దేవుణ్ణి కూడా అనంత వ్రతం చేసుకోమని చెప్పారు. అతడు, మీరే నాకు అనంతులు, మీ పాదసేవయే నాకు అనంత వ్రతము, నాకింకా వేరొక వ్రతం ఎందుకు అన్నాడు. స్వామి, నాయనా, నీవు నా మాట విని వ్రతం చేసుకో. పూర్వము కౌండిన్యుడు అనే ఋషి ఈ వ్రతం చేసుకొని అభీష్టాలన్నీ పొందాడు. నీవు కూడా కౌండిన్యస గోత్రుడవే కనుక ఈ వ్రతం ఆచరించు అన్నారు. అప్పుడు సాయం దేవుడు, స్వామి, అలా అయితే ఆ వ్రత విధానం ఏమి? మా గోత్ర ఋషి దాని వలన ఎలా కృతార్థులయ్యారో వివరించండి అని కోరాడు. శ్రీ గురుడు వివరించారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.